మన ప్రభు రక్షకుడు నగరని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క పునరుద్ధార కోడికను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. కూడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ మరొకసారి మన ప్రభు రక్షకుడు నగరని యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటా ఉంటున్నాము. మరి ఈ యొక్క 9వ మాసములో దేవుడు గొప్ప అద్భుతాన్ని మన జీవితాల్లో చేశారు. ఎందుకంటే యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 21వ వచనం ప్రకారంగా దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు మన ఎడల ఆయన చేస్తాడు అనే యొక్క వాగ్దానం మనము ఈ యొక్క మాసములో మనకిచ్చేటువంటి వాగ్దానం. కాబట్టి ప్రేమైనటువంటి సంగమా, ఈ యొక్క మాసం అంతా కూడా దేవుని యొక్క మరి ఆయన యొక్క కార్యాల్లో మనం ఎలా ఉండాలట, ఉల్లాసించి ఉత్సాహముగా ఉండాలని. మరి ఎంతమంది మీరు ఈ మాసములో ఉల్లాసముగా ఉత్సాహంగా ఉంటున్నారో మరి దేవుని యొక్క జనాంగమా. ఈరోజు గత మరి వారములో కొన్ని విషయాలు మొదటి మరి యోవేలు గ్రంథంలో దాని యొక్క ఉపద్ఘాతము, దాని యొక్క వివరణ తెలుసుకొని ఉన్నాము. మరి ఈ సమయంలో ఈ యొక్క 2వ సెక్షన్లో మరికొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. మరి అంతకుముందు మనం తెలుసుకున్నది ఏంటి అంటే, యోవేలు గ్రంథానికి ముందు ఏ కాలంలో జరిగింది, ఈ యొక్క సమయంలో జరిగినది, క్రీస్తు పూర్వము ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగినది అనేది కొన్ని విషయాలు మొదటి సంచికలో మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఈ దినమున యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఒకసారి చూసినట్లయితే అక్కడ చూడండి, ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకునిపోయి వారు ఆయా దేశముల వాటిలోనికి నా స్వాస్యమగు ఇశ్రాయేలులకు చెదరగొచ్చి నా దేశమును తాము పంచుకున్నట్టు బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుదును అని ఇక్కడ వాక్యము చెప్తా ఉన్నది. చూడండి, యెహోషాపాతు కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటన మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. అందుకే ఆ దినములలో రాయబడి ఉన్నది. అందుకే ఆ దినంలో ఏం జరిగింది అనేది మనకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చక్కగా న్యాయాధిపతుల కాలంలో మాకు రాజులు కావాలి అని సమూయేలు ప్రవక్తతో మరి చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి వారికి మరి న్యాయాధిపతుల కాలంలో వారికి ఎవరిని రాజుని ఏర్పాటు చేశారు. ఎవరు మొట్టమొదటిగా రాజు అంటే మనకి బాగా తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఆ సౌలు మొట్టమొదటి రాజుగా అభిషేకించి సమూయేలు చేత అభిషేకించి తన యొక్క దేశంలో మొట్టమొదటి రాజుగా మరి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. తర్వాత సౌలు యొక్క కాలంలో ఆ తర్వాత తనకు మరి మంచిగా పరిపాలించి ఆ తర్వాత మరి విగ్రహ ఆరాధన వైపుకి వెళ్ళినట్లుగా సౌలు యొక్క అసూయను బట్టి సౌలు యొక్క ఆ యొక్క మనసు దుష్టత్వంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి తనకి ప్రతినిధిగా మళ్ళీ మారుగా దావీదును మరి దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. దావీదు తర్వాత మరలా తన యొక్క కుమారుడు సొలొమోనుకి మరలా దేవుడు చక్కటి మరి యోగ్యత ఇచ్చి ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత తన యొక్క మరి కుమారుడు రెహబాము కాలంలో ఈ యొక్క రాజ్యము 2 ముక్కలుగా విడిపోవటము జరుగుతూ ఉంది. ఒకటేమో ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేలు రాజ్యమని, దక్షిణ రాజ్యం అంటే యూదుల రాజ్యమని, అలాగే 2గా విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 2 రాజ్యాలుగా విడిపోయింది, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. కాబట్టి 2 రాజ్యాలకి మరి 2
మరి రాజ్యంలో ఉన్నటువంటి రాజులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలు రాజులని ఏర్పాటు చేశాడు. అటువంటి కాలములో ఒకసారి మనము చూసినట్లయితే అటువంటి కాలములో ఎవరిని ఏర్పాటు చేశారు అని మనము ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా రెహబాము తర్వాత ఎవరొచ్చినట? రెహబాము తర్వాత ఇక్కడ మనం చూడండి, రెహబాము 17 సంవత్సరములు ఆయన పరిపాలించారు. తర్వాత తన యొక్క కుమారుడు అబియా వచ్చేసి 3 సంవత్సరాలు పరిపాలించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అబియా యొక్క కుమారుడు ఆశ 41 సంవత్సరము రాజ్యాన్ని పాలించినట్లుగా చూస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత ఈ యొక్క ఆశ యొక్క కుమారుడే యెహోషాపాతు. ఈ యెహోషాపాతుని దేవుడు చక్కగా మరి చక్కటి మార్గములో దేవుడు నడిపించాడు. యెహోషాపాతు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 25 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు యొక్క కాలంలో మరి 43 సంవత్సరంలో వయసు కలిగిన వారై ఆయన 25 సంవత్సరాలు దేశాన్ని పాలించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి చూడండి, యెహోషాపాతుకి మాటకు అర్థం ఏంటంటే యెహోవా న్యాయము తీర్చును. నిజంగా దేవుడు తన ప్రజల యందు యెహోషాపాతుని ఆ ప్రజల రాజును అభిషేకించి ఆ రాజ్యం అంతటా కూడా మరి యెహోషాపాతుకి అప్పచెప్పినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నెమ్మది కలిగిందట. ఆ విధంగానే వారికి న్యాయం తీర్చాడట. మరి ప్రజలకు న్యాయం తీర్చేవాడుగా ఆ రోజుల 20 సంవత్సరంలో కూడా ఆ దేవుడు ఎంతో ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన పరిపాలించట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఎవరికి మహిమ కలుగును గాక. చూడండి, దివ్యవృత్తాంతముల గ్రంథములో 2వ దివ్యవృత్తాంతాల గ్రంథములో మనం ఒకసారి 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చెబుతా ఉంటున్నారు కదా. 20వ అధ్యాయంలో ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. 17వ 1 నుంచి మనం దాదాపుగా ఇక్కడ మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మంచిగా ఉన్నది. ఎలాగనంటే చూడండి, తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైనటువంటి యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరచకుడను. అతడు యూదా దేశములోని ప్రకారముల పురములన్నిటి యందును సైన్యములు ఉంచి యూదా దేశమునందును తన తండ్రి అయినటువంటి ఆశ పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి బలముగా ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తండ్రి అయిన దావీదు ప్రారంభ దినంలో నడిచిన మార్గముని యందు ఆయన నడిచినట్లుగా తనటువంటి దావీదు ఏ విధంగా ఎలాగ నడిచారో వారి యొక్క మార్గాలు వీళ్ళందరూ కూడా నడిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, అందుకే దేవుడు ప్రజలని చక్కనటువంటి మార్గంలో మరి అలాగే 12వ వచనంలో అదే అధ్యాయం 12వ వచనంలో చూస్తే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిలువచ్చి పట్టణములు కట్టించాడు. యూదా దేశపు పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉన్నది. చూడండి, ఇదంతా కూడా ఎవరి గొప్పతనం అంటే దేవుని యొక్క గొప్పతనము. యెహోషాపాతు కాలములో దేవుడు గొప్ప న్యాయాధిపతిగా ఆయన తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అదే 19వ అధ్యాయము 4వ వచనంలో కూడా చూసినట్లయితే యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయొచ్చు, బేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనముల మధ్య సంచరించచ్చు. అనేక మంది మధ్యన ఆయన ఎఫ్రాయిము యొక్క మన్యములో బేర్షెబా నుండి ఎఫ్రాయిము వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలని అందరూ కూడా దేవుడి వైపు తిప్పాడు. దేవుని వైపు తిప్పి ఉన్నటువంటి విగ్రహ ఆరాధన విగ్రహాలను ప్రతిదిన కూడా పురాతనంగా చేసి దేవుడిని బలిపీఠంలో మరి అక్కడ మరి ప్రతిష్ఠించి అక్కడ ఏం చేయారట, దేవుడి వైపు తిప్పేవారట. అప్పుడు దేవుడి వైపు తిప్పినటువంటి యెహోవా వైపుకు వారిని మళ్లించను. మరియు అతడు ఆయా పట్టణంలో అనగా దేశమందు యోధా వారన్న బురుజుగల పట్టణం అన్నింటిని కూడా న్యాయాధిపతులు
పదులను కూడా నిర్మించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించింది, మీరు యెహోవా నియమములు బట్టియే గాని మనుషుల నియమం బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు, దేవుడే తీర్పు తీస్తారట. ఈ రోజున దేవుడు తీర్పు తీర్చే. అందుకే యెహోషాపాతుని దేవుడే మాట్లాడంటే, అమ్మోనీయులు, ఎదోమీయులు, ఫిలిష్తీయులు వీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై వీరి యొక్క రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మరి యెహోషాపాతు దేవుడికి ప్రార్థన చేశాడు. ఆయన భయపడ్డాడు, అయ్యో వీరందరూ కూడా చాలా వీరి ముందు మేము నిలవలేము, వారిని మేము గెలవలేము అంటూ యెహోషాపాతు చెబుతా ఉన్నాడు. చూద్దామా ఆ వాక్యాన్ని మనం చూద్దామా? చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథంలో చూడండి 20వ అధ్యాయంలో అంటాడు, ఇది ఈయన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, ఎమోనీయులతో కొందరు దండెత్తుకుని యెహోషాపాతు మీదకి వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్రములో అలల నుండి సిరియను తట్టు గొప్ప సైన్యము ఒకటి మీ మీదకి వచ్చుచున్నది అని ఎద్గేదలో ఉన్నటువంటి యెహోషాపాతుకు మరి తెలియజేసేట్టుగా చూస్తా ఉంటున్నా. అందుకు యెహోషాపాతు అంటున్నాడు, భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని భయపడి. ఈ రోజున చూడండి, మన యొక్క 9వ మాసంలో కూడా అన్నాడు, భయపడకమ్మా, భయపడక దేశమా, భయపడక అని వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనలా ఎవరికి భయపడ్డాడు? అమ్మోనీయులకు భయపడ్డాడు, సిరియన్లకు అమ్మోనీయులకు భయపడ్డాడు, ఎదోమీయులకు భయపడ్డాడు, మోయాబీయులకు భయపడ్డాడు. వీరందరూ కూడా దండుగా మెడలేత దండుగా సైన్యము దీని మీదకి వస్తూ ఉంటుంది. ఎన్నికైనటువంటి అడిగి తెలియజేశారు. ఎన్నికైలో ఉన్నటువంటి యెహోషాపాతుకి మరి తెలియజేసినట్లుగా అక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళగా యూదా వారు యెరూషలేము వలన సహాయమును వేడుకై కూడుకొని యెహోవా వద్ద విచారణ చేసి 6వ వచనంలో అంటాడు, యెరూషలేముల జనముల మధ్య నిలబడి మా పితరుల దేవా ఇంకా యెహోషువ ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. ఈ రోజున మనకి ఏ ఆపద వచ్చినా, ఏ భయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం మొట్టమొదటిగా మన మనుషుల్ని ఆశ్రయించకూడదు. 51వ సంకీర్తనలో చెప్పిన ప్రకారంగా ఇంకా మనుషుల్ని నమ్మకుంటూ వ్యర్థమంటున్నాడు, అధికారుల్ని ఆశ్రయించుట వ్యర్థమంటున్నాడు, యెహోవాని ఆశ్రయించడం మేలు అంటున్నాడు. నీకు మేలు కలగాలన్నా, నీ ప్రతి ఒక్క సమస్యలు తీరాలన్నా, ప్రతి రోగం పోవాలన్నా, ప్రతి పాపము కడగబడాలన్నా యేసుని నువ్వు ఆయన వద్దకి విచారణ చెయ్యాలి, ఆయన వద్ద ప్రార్థన చెయ్యాలి, భయపడకంగా నిబ్బర కలిగి. అందుకే దావీదు తన మరణకాలం సమీపించగా సొలొమోను దగ్గర తీసుకుని చెప్తున్నాడు, ఓ నా కుమారుడా, నువ్వు భయపడకు, నువ్వు దేని యందు దేవుడు ఏదైతే నీకు చెప్పారో ఆ పని పూనుకుని నువ్వు నిర్భయముగా ధైర్యముగా ఉండి పని పూనుకుని దేవుని యందు ప్రార్థన చేసి మొదలుపెట్టు. ఏ పనైనా కూడా దేవుడిని సఫలపరుస్తున్నట్టున్నాడు. ఈ రోజున నీ యొక్క పరిస్థితులలో, నీ యొక్క దినాలలో, నీ యొక్క సమస్యలలో, నీ యొక్క పరిస్థితులలో దేవుడు భయంకరమైన పరిస్థితులను కూడా నీ గురించి దొల్లింపజేసి దేవుడు నూతన ఆయుష్ని ఇవ్వబోతున్నాడు. నూతన ఆయుష్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నిన్ను, నీ బిడ్డలని, నీ బంధువులని, నిన్ను, నీ యొక్క ఆత్మను రక్షించుకుని. ఎందుకనంటే మన ఆత్మల కాపరి ఆయన. ఈరోజు ప్రతి విషయం మనం ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. 1వ దశలోనికి రాసిన పత్రికలు అంటాడు, ప్రతి విషయం అందును ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున యెహోషాపాతు జీవితంలో ప్రార్థన. ఈరోజు చూడండి, ఇక్కడ చెప్తున్న 6వ వచనం అంటాడు, 7వ వచనం అంటాడు, నీ జనులైనటువంటి ఇశ్రాయేలు ఎదుట ఈ దేశము కాపురస్తులు తోలివేసి నీ స్నేహితుడు అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నీకు ఇస్తాను. మా దేవుడు నీవే, వారు అందరూ నివాసం చేసి. ఎంత మంచి మాట అండి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు ఉన్నావు, అంజనులను రాజ్యములు ఏలువాడవు నీవే, అంజనులను ఏలువాడవు నీవే, ఇశ్రాయేలు ప్రజలను ఏలువాడవు నీవే, అమ్మోనీయులను ఏలువాడవు నీవే, ప్రతి మోయాబీయులను వేలుబడి చేసేవాడవు నీవే. అయితే మా అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, మా స్థితిని ఒకసారి చూడవయ్యా అని చెబుతూ
ఇక్కడ చూడండి 15వ అధ్యాయంలో అంటారు, యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించిన యెహోవా చదివించింది ఏమనగా, ఈ గొప్ప సైన్యము మీరు భయపడకుడే, ఆ గొప్ప సైన్యాన్ని మీరు భయపడకండి. మళ్ళీ ఏమన్నాడు, జరగకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను, దేవుడికి మహిమ కలుగును గాక. యుద్ధము మీరు చేయక్కర్లేదు, దేవుడే యుద్ధం జరిగిస్తాడు, దేవుడే న్యాయం చేస్తాడు. యుద్ధము యెహోవానే. ఆ రోజు గొలియాతును ఏ విధంగా దావీదు హతమార్చాడు, దేవుడి యొక్క తన యొక్క కృపతో, తన మహిమతో, తన ఆత్మతో దావీదు యొక్క ఆ ఒడిచెల్లినటువంటి ఒక ఒడిచెల్లి తీసినటువంటి ఆ యొక్క రాళ్ళు 5 రాళ్ళు, ఒక రాడు మాత్రమే నూటి మీద తగిలినప్పుడు ఏమయ్యాడట, ఆయన చెప్పాడు, దేవుని అంత ప్రార్థన చేసి గురి చూచుకొచ్చాడు, అంటే యుద్ధము యెహోవాదని. ఆ విధంగా నీవు కూడా ఈ సమస్యలు పోవాలన్నా నువ్వేం చేయాలట, ప్రార్థన. సాతాను యొక్క తల చితకగొట్టాలంటే ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన చేసుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు యెహోషాపాతు తన యొక్క దినాలలో చూడండి, చక్కటి 21వ అధ్యాయంలో ఇట్లా చేస్తూ ఈ 20 అధ్యాయంలో ఒకసారి చూద్దామా. 20 అధ్యాయంలో ఈ 17వ వచనం చూద్దామా. ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తం లేదు, కొట్లాడవలసిన అవసరం లేదు. యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, మీరు యుద్ధ సౌందర్యం తీర్చి నిలవబడి, మీరు నిలవబడి అంటే చాలు, దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పి 19వ వచనంలో చూడండి, కహాతీయులు సంతతి వారు, కోరాహి సంతతి వారు, లేవీయులు నిలబడి గొప్ప శబ్దంలో ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించరి. మీరందరూ కూడా, సంతతి వారందరూ కూడా దేవుడు స్తుతించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. ఏబులు గ్రంథంలో ఎందుకు కరువు వచ్చింది? స్తుతి లేక, ప్రార్థన లేక, దేవుని వైపు తిరగబడి దేవుడికి ఏం చేస్తే కోపం వస్తుంది? బిలాము యొక్క ప్రవర్త మోయాబీలకు ఏం చెప్పాడండి, వారు ఎక్కువ ప్రబలిపోతూ ఉంటున్నారు, కానీ వారికి దేవుడు ఇంకా బహుజనంగా చేస్తూ ఉంటున్నాడు. అయితే వారిని ఏ విధంగా మాట పట్టాలి అనేది అక్కడ వాళ్ళు ఒక ఆలోచన చేశారు, కుట్ర చేశారు. ఎలాగే వీరిని చేయాలని చెప్పేసి అప్పుడు బిలాం దగ్గరికి వెళ్తే బిలాం అన్నాడు, మోయాబు స్త్రీలు అందమైన వారు కదా, దేవుడు ఏది చేస్తే కోపడతారంటే, దేవుడికి విగ్రహారాధన అంటే కోపము, అలాగే వ్యభిచారం అంటే కోపము. కాబట్టి విడిచిపెడతాడు, ఈ పనులు వారి చేత చేపిస్తే విడిచిపెడతారనే బిలాము ప్రవర్త ద్వారా అన్యుడే. అయితే చూడండి, దేవుడు నిప్పినటువంటి వ్యక్తే. అయితే చూడండి, అక్కడ అటువంటి మరి వారి స్థుతి లేక, ప్రార్థన లేక, అలాగే మళ్ళా దేవుడు వారి మీద అనేక మందిని పంపించి ఏ విధంగా యుద్ధం ఇప్పుడు యెహోషాపాతు కాలంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా వారికి మధ్య యుద్ధము జరిగించారు. చూడండి, ఇక్కడ చూడండి, వీరు యుద్ధము చేయకుండానే ఇశ్రాయేలు ప్రజలు, ఈ యొక్క యూదులు, దేవుని యొక్క బిడ్డలు, వీళ్ళెవరో కూడా యుద్ధం చేయకుండానే ఏం లేదని చూడండి ఒకసారి. వారు స్తుతించని అంతటా వారు ఉదయమే లేచి తెకోవ అరణ్యమునకు పోయి, వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, మీ దేవుని యెహోవా నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపడుదురు. దేవుని నమ్ముకోవాలి. అన్యులు కూడా ఆయన అంటున్నాడు, చాలా మంది దేవుడి వైపు తిరగలేక, దేవుడి వైపు ఆ దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడి తోట తిరగకుండా కొంతకాలం వెచ్చగా, కొంతకాలం నిలువెచ్చిన స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఒకసారి దేవుణ్ణి మీరు ఒకసారి ఆయన వైపు తిరగండి అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి చూడండి, నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపడతారు. ఆయన ప్రవర్తనలు నమ్ముకోండి, అప్పుడు మీకు కృతజ్ఞత అని చెప్పేదను. మరి ఇక్కడ చూడండి 22వ వచనంలో వాడు చూడండి 21వ వచనంలో అంటాడు, జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవా స్తుతించుటకు గానము ఏర్పాటుకు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యములు ముందర నడుచుచు
యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన స్తుతించని స్తోత్రములు చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా వారు పాడుతున్నారు, స్తుతిస్తా ఉంటున్నారు. అవి స్తుతిస్తూ ఉండగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, చూడండి ఇక్కడ మోయాబీల మీదను, షేయరు మధ్యన వారు షేయరు అంటే ఎవరు, ఎదోమీయుల మీదను, వారు షేయరు మన్య ప్రాంతం వారి మీదను మాట గ్రామం పెట్టెను, కనుక వారు హతులైరి. చూడండి, వారే పడుచుకుని, చూడండి ఇక్కడ చూడండి నిర్మూల చేశారు. ఇక్కడ చూడండి 23వ వచనంలో అమ్మోనీయులు, మోయాబీయులు, షేయరు మన్యవాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవాలని పొంచి ఉండి వారి మీద పడి వారు షేయరు కాపురస్తులను కడ ముట్టిన తర్వాత తమలో ఒకరు చంపుకొని మొదలుపెట్టారు. వారే పడుకుని చచ్చిపోయారట. వీళ్ళందరూ గుంపుగా వచ్చిన మూడు గుంపుల వాళ్ళు వచ్చేసారు. వాళ్ళే పడుకుని చచ్చిపోయారట. అబ్బా, ఎంత విచిత్రం అండి. 3 గుంపులు వచ్చాయి. ఎవరిని హతమార్చాలని? దేవుడి యొక్క ప్రజలను హతమార్చాలి. ఈ రోజున ప్రియమైన సంగమా, సాతాను అనేక వలలు ఒడ్డుతూ ఉంటుంది. సాతాను యొక్క ఒడిలోకి మనం పోకుండా దేవుడి యొక్క సన్నిధానంలో మనం మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే, స్తుతిస్తే, ఆరాధిస్తే తాడే వ్యాధుల, బాధల, సమస్యల, రోగమా, నిట్టూర్ప, వేదన ఏదైనా సరే వాటి అవే పోతాయట. చక్కగా కదా. అప్పుడు వాళ్ళు ఒక లోయలోకి వచ్చారు. యెహోషాపాతుని దేవుడు ఒక లోయలోకి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారంట? అది ఏ లోయ? అది బెరాకా లోయ. ఇక్కడ చూడండి, ఒక వాక్యాన్ని చదువుతాం మనం. 25వ వచనం చూద్దాము. యెహోషాపాతు అతన్ని జనుల వారిని వస్తువులు దోచుకుని దగ్గర రాగా శముల యొక్క విస్తారమైన ధనములు, ప్రశస్తమైనటువంటి నగలు కనపడిన వారు తమకు ఇష్టమైనటువంటి తీసుకుని పోయి ఇవన్నీ కూడా వలుచుకుని కొలసమంతా కూడా అతి విస్తారమైన దాన్ని కూర్చుకున్న 3 దినాలు పట్టిందంట. 2 దినాలు ఆ యొక్క చనిపోయేటువంటి శవాల మీద అవన్నీ కూడా వీళ్ళు తీసుకుంటానికి 3 దినాలు పెట్టిందట. చూడండి, 4వ దినం మందు వారు ఎక్కడికి వచ్చారట? 4వ దినం మంది ఎక్కడికి వచ్చారట? వాళ్ళు బెరాకా లోయలోకి కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేవుడికి మహిమ కలుగును గాక. బెరాకా లోయ అనంటే, బెరాకా అనగా ఆశీర్వాదము. ఈ రోజున ఈ పునరుద్ధార దినములో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించబోతా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఓ దేశమా, భయపడకు, నువ్వు భయపడకు, సంతోషించు. దేవుడిని గొప్ప కార్యాలకు చేస్తా అంటున్నాడు. ఎందుకంటే దేవుడిని స్తుతించడం వలన, దేవుని ప్రార్థించడం వలన ప్రేమైనటువంటి సంగమా, చూడండి, ఈ శత్రువులందరూ కూడా యెహోవా వారిని శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచును. కాబట్టి యెరూషలేములో ఉత్సాహముతోని మరవాలని యోధా వారు యెరూషలేము వారందరికీ ముందు యెహోషాపాతుని సాగి వెళ్ళిరి. అబ్బా, ఎంత చక్కటండి. సంతోషముతో కేకలు వేసుకుంటూ దేవుని ఉత్సాహ గానములతోటి వారు చేస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యెహోషాపాతు మళ్ళా ఏమయ్యారు తెలుసా? యెహోషాపాతు 35వ వచనం మనం ఒకసారి చూద్దామా. యెహోషాపాతు అతనితో ఎవరట? ఈ 35వ వచనం. ఇది అయిన తర్వాత యూదారాయటువంటి యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఇశ్రాయేలు రాజు అమధ్యతో స్నేహము చేసెను. మళ్ళా కొంతకాలం ఏం చేశాడట? మిక్కిలి దుర్మార్గుడట అమధ్య, ఇశ్రాయేలు యొక్క రాజు మిక్కిలి దుర్మార్గుడు. ఆయనతో స్నేహం చేశాడట. ఆ స్నేహం చేశాడట. చూడండి. అప్పుడు స్నేహం చేసినప్పుడు తక్షించుకుని పోదగిన వాళ్ళలో చేయించవాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఇసుక్కునే బేరలో వాడును చేయించి, అప్పుడు మరేష వాడును ఇవన్నీ కూడా ఎలిజరేజును నువ్వు అమధ్యతో స్నేహం చేసుకుంటున్నావు కనుక యెహోవా నీ పనుల భంగము చేయనని
యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పారట, ఆ వాడు తర్షీషు వెళ్ళజాలకుండా బద్దలైపోయింది. ఆ తర్వాత యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించారు. 21వ అధ్యాయంలో ఆ పితరులు దావీదు పూర్వక పాతి పెట్టారు. కుమైనటువంటి యెహోరాము ఆయన బదులుగా మళ్ళీ రాజు అయ్యారు. ఎవరట? మరి తన యొక్క కుమారుడు ఎవరట? యెహోషాపాతు యొక్క కుమారుడు ఎవరట? యెహోరాము అని 21వ అధ్యాయము మొదటి వచనంలో ఇక్కడ మనకి చూస్తూ ఉంటున్నాము. అతని కుమారుడైనటువంటి యెహోరాము అతనికి బదులుగా రాజు అయ్యాడు. యెహోషాపాతు కుమారుడు అజర్యా. చూడండి, అయితే ఇక్కడ చూడండి, యెహోరాము పరిశుద్ధ గ్రంథంలో అమజ్జాలు ఉన్నారు. అమజ్జాలు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నారు, యూదా ప్రజలలో యూదా రాజుల్లో ఉన్నారు, ఇశ్రాయేల్ రాజుల్లో కూడా ఉన్నారు. యెహోరాము కూడా ఇశ్రాయేల్ రాజుల్లో ఉన్నారు, యూదా రాజుల్లో ఉన్నారు. ఇక్కడ చూడండి, యెహోరాము ఎవరు? యెహోషాపాతు కుమారుడు. ఇక్కడ చూడండి, యెహోరాము కుమారుడు. ఇక్కడ యెహోరాము అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా ఎత్తైన వాడే. పేరుకి మంచి అర్థం ఉంది. మనకందరికంటే పైవాడు అంటాం మనందరికంటే పైవాడు ఉన్నాడు కదా, అది చూస్తూ ఉంటాడు. మనిషి యొక్క ఆ హృదయ వివేచనలన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అది ఈ రోజున ఈ హృదయం వచ్చి దేవుడు అడుగుతూ ఉంటాడు. యెహోరాము చూడండి, యెహోరాము కొన్ని మంచి పనులు చేశాడా, చెడ్డవాడా అనేది మనం ఒకసారి చూద్దామా. 2 దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయంలో మనము 7వ వచనంలో ఒకసారి మనము చూద్దాం. ఒకసారి యెహోరాము 5వ వచనం చూద్దామా. యెహోరాము ఏలాలనిపించినప్పుడు 32 ఏండ్ల వాడు. 21వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే యెహోరాము ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలాడు. ఈయన 8 సంవత్సరాలు ఏలాడు. తండ్రి ఏమో 20 సంవత్సరాలు వెళ్తే కుమారుడు 8 సంవత్సరాలే. ఇంత చక్కగా చూడండి ఒకసారి. ఇక్కడటండి, అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజు మార్గమునందు నడిచెను. ఇశ్రాయేలు రాజులు యొక్క మార్గములో నడిచాడటండి. యెహోరాము మంచి యూదుడు నడిచినటువంటి నడకలో, తల్లి నడిచినటువంటి నడకలో ఆయన నడవలేదు. కానీ ఆహాబు యెజబెల్ మనకు తెలుసు కదా, ఇశ్రాయేలు దుర్మార్గాలు. యెజబెలు ఆహాబు యొక్క భార్య. ఎవరు? యెజబెల్ యొక్క నడక. యెజబెల్ తన కుమారుడినే చంపించేసింది, తన పరివారాన్ని అందరినీ కూడా హతము చేసింది, రాజవంశీయులందరినీ కూడా హతము చేసేటువంటి దుర్మార్గురాలు, ప్రవర్తనను హతము చేసేటువంటి దుర్మార్గురాలు. తనకి 2 బిడ్డలు. తన కుమార్తె అతల్య, పేరేం పేరట? అతల్య. తన కుమార్తె పేరు అతల్య. ఆ అతల్యను యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాముకి ఆ వివాహం చేసుకున్నారట. చూడండి, అన్యులు కుటుంబంలోంచి వచ్చినటువంటి యెజబెలు తన కుమార్తె అన్యుల యొక్క మరి ఆమె కూడా అతల్య వివాహం చేసుకున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. చూద్దామా ఒకసారి 2వ రాజుల గ్రంథంలోకి వెళ్ళి 8వ అధ్యాయము 17వ వచనంలో మనం ఒకసారి చూద్దామా. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూద్దామా. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాయినటువంటి యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం మందు. చూడండి, ఇక్కడ ఆహాబు యొక్క కుమారుడు ఇశ్రాయేలు రాజైనటువంటి అక్కడ యెహోరాము కూడా ఉన్నాడు. నేను ముందే చెప్పాను కదా మీకు, యెహోరాములు 2 ఉన్నారు అని చెప్పేశాను.
ఒకటి ఇశ్రాయేలు రాజు, ఒకటి యూదా రాజులు, ఒకటి ఆహాబు కుమారుడు, ఒకటి యెహోషాపాతు యెహోరాము యెహోషాపాతు కుమారుడు యెజెబెలు యొక్క కుమారుడు కూడా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. చూడండి, ఇశ్రాయేలు యొక్క రాజు యెరోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం మందు యెహోషాపాతు రాజు ఉండగా యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు కుమారుడైన ఆ యెహోరాము యాన్ ఆరంభించాడు. యెహోషాపాతు తర్వాత యెహోరాము యాన్ ఆరంభించాడు. ఆ రాజ్యాన్ని అతడు యాన్ ఆరంభించడం 32 ఏళ్ల వాడైంది. ఇది 32 సంవత్సరాలు. ఆయన సంవత్సరంలో ఎన్ని యెరూషలేము 8 సంవత్సరములు 32 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని అప్పచెప్తే 8 సంవత్సరములు ఏళ్ళట్టుగా మనం చూస్తాం. ఇతడు ఆహాబు కుమార్తె పెళ్లి చేసుకుని ఉండేను కనుక ఆహాబు కుటుంబుల వలె ఇతడు ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించును. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదును అతని కుమారులు దీపము నిలిపిదని మాట ఇచ్చినందున అతని ఆ జ్ఞాపకము చేసుకుని యూదాను నశింపజేయుటకు ఆయన మనస్సు లేకపోయినా. చూడండి, ఎంత ద్రోహం చేసినా దావీదును బట్టి గమనించండి. ఇక్కడ దావీదు అంత ప్రార్థనాపరుడు, దావీదు అంత నమ్మకమైన వాడు. అందుకే దావీదు చనిపోయి మరి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయ ప్రకారముగా ఆయన ఏమన్నా తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, నా హృదయం అటువంటి ప్రతిదీ నెరవేర్చిన దేవుడు, నా ఉద్దేశం నెరవేర్చిన వాడు దావీదు అంటున్నాడు. ఆ దావీదుని బట్టి ఈ రాజుల్ని ఆయన ఏం చేశాడట? ఇంకా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. సర్లే చూద్దాం, కొన్నాళ్ళు చూద్దాం అని చెప్పి శత్రువుల్ని ఆయన ఇంకా చూస్తూ ఉంటాడు. ఇంకా మారుతారేమోనని ఈ లోకంలో కూడా చాలా మందిని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ప్రేమటువంటి జనంగమా, దేవుడు నమ్ముకొని కొంతకాలము వస్తారు, కొంతకాలము రారు. దేవుడి దగ్గరికి ఏదైనా బాధ ఉంటే వస్తారు, బాధ లేకపోతే వేరే 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 చోటకి వెళ్తూ ఉంటాం. ప్రేమను అట్లా కాకుండా దేవుడి సన్నిధిలోకి ఆయన ఇచ్చిన ప్రతి 5 దినాలు 6 దినాలు కూడా కష్టపడి 7వ దినము దేవుడికి ఇచ్చేసేయాలి. ఎంత పనులున్నా ఎంత ఇదున్నా దేవుడి దినము దేవుడికి ఇచ్చేసేయాలి. అందుకే ఆ దినాల్లో తినేటువంటి యెహోషాపాతు కాలం తినేటువంటిది మళ్ళీ ఒక్కసారి మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. దేవుడి గ్రంథంలో చెప్పిన రీతిగా, ఏవేరు గ్రంథాల్లో చెప్పిన రీతిగా, ప్రవర్త చెప్పిన రీతిగా ఈ కాలంలో జరిగినటువంటి ఈ యొక్క సంగతులన్నీ కూడా మనకు తెలియబడతా ఉన్నాడు. ఎందుకు ఈ రాజులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే పూర్వకాలంలో జరిగిన ప్రతిదిని కూడా. అందుకే రోమిల్లో రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం ప్రకారంగా అవి పూర్వకాలంలో జరిగిన ప్రతిదిని కూడా మనకి బుద్ధి కలగటానికి, అవి స్మరించుకోవటానికి, జ్ఞానం కలగటానికి చేసిన ప్రతిదీ కూడా మనకి దేవుడు మళ్ళా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈ దినాల్లో ఆ దినము అన్నాడు. ఆ దినం అంటే యెహోషాపాతు కాలంలో ఇలా ఈ విధంగా అనేక మంది అమ్మోనీయులు వచ్చారు, ఎదోమీయులు వచ్చారు, మోయాబీలు వచ్చారు, అనేక మంది మరి వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద వారిని కూడా దేవుడే రప్పించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడి వైపు తిరగకపోతే దేవుడే వారి మీదకి మళ్ళా శత్రువులు పంపుతాడని చెప్పి న్యాయపద గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మళ్ళా కొంతకాలము వెచ్చగా ఉంటారు, కొంతకాలం నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటారు. నువ్వు ఉంటే వేడిగా ఉండవు, లేదా చల్లగా ఉండవు, నిలువ స్థితిలో నువ్వు ఉండొద్దని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ప్రేమైన వారులారా, ఈరోజు దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఆ నామంలో ఎంతమంది నమ్మకంగా ఉంటున్నారు, నమ్మకంగా పనిచేస్తున్నారు, దేవుడికి నమ్మకంగా ఇస్తున్నారు, దేవుడికి సమయాన్ని నమ్మకంగా ఇస్తున్నారా? దేవుడికి నమ్మకంగా మీ దశమ భాగాలు ఇస్తున్నారా? దేవుడికి నమ్మకంగా మీ హృదయాన్ని అర్పిస్తున్నారా? దేవుడు అడుగుతూ ఉంటున్నాడు మిమ్మల్ని. మీ హృదయం బట్టే, మీ యొక్క క్రియలు చొప్పునే ఆయన మీకు జీతం ఇస్తాడంటున్నాడు. మీ పని బాగుంటేనే ఇస్తాడు దేవుడు. ఇది చూడండి, ఈ రోజున ఈ ఆహాబు యొక్క సంతతిలో తన కుమార్తెనేటువంటి అతల్యను వివాహం చేసుకుని దేవుడికి కోపం రేపించాడు. ఇక్కడ చదువుకున్నాము కదా, 8 సంవత్సరాలు మాత్రమే పరిపాలించినట. పరిపాలించి దేవుడి దృష్టికి చెడుతనం జరిగించి ఆయన యెహోవా సదాకాలం సేవకులైనటువంటి దావీదును బట్టి ఇంకా ఏమి చేయకుండా ఉంచాడు. 24వ వచనంలో 24వ వచనంలో యెహోరాము తన పితరుల్లో కూడా
చూద్దామా 20 ఆహాబు కుమారుడు ఇశ్రాయేలు రాయటువంటి 12 రాయటువంటి ఏదారపు కుమారుడు ఇది కాదు. అక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తాడంటే ఇశ్రాయేలు యొక్క ఆహాబు కుమారుడు ఏదోరాము ఏలుబడిలో మరి చూడండి 32 సంవత్సరాలు తరువాత 24వ వచనంలో మనం ఒకసారి చూద్దామా. అది యెహోరాము తన పితరులకు కూడా ఆ యొక్క దాన్ని బట్టి యెహోరాము కూడా పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఎలా చేర్చబడ్డాడట? ఎలా చనిపోయాడు తెలుసా? 2వ దినవృత్తాంతము గ్రంథంలో ఒకసారి చూద్దామా. 21వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా. 21వ అధ్యాయంలో 12 నుంచి 20 వరకు అంతటా ప్రవక్త అయినటువంటి అక్కడ చూద్దామా. అంతటా ప్రవక్త అయినటువంటి ఏలియా యొక్క పత్రిక రాసి అతని యొద్దకు పంపిన, నీ పితరుడు దావీదు దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవు తనైనటువంటి యెహోషాపాతు మార్గమునైందను యూదులైన ఆశా మార్గమున నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమున నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారము చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యుడైన నీ తండ్రి సంతతి వారును ఈ సహోదరును చంపావు. చూడండి ఏం చేయాలి తెలుసా? ఇంకో జ్ఞాపం చేస్తా ఉంటున్నాడు. నీ తండ్రి అయినటువంటి ఎవరట యెహోషాపాతు నడుచుకుని నడవలేదు. అతని తండ్రి ఆశ, మీ తాతయ్యేటువంటి ఆశ వారు నడవలేదు. వారి మార్గాల్ని ఎవరి మార్గం నడిచినట్ట? ఆహాబు సంతతి వారు నడిచినట్లుగా నడిచేవు. కాబట్టి ఇంకో నీ అన్నదమ్మును కూడా నువ్వు, నీ కుటుంబం కూడా నువ్వు హతం చేశావు. అది వెంటనే శాపం వచ్చేసింది. చూడండి ఏమవుతుంది చూడండి ఇక్కడ. చంపికి విన్నావు కాబట్టి గొప్ప తెగులు చేత నీవు యెహోవా నీ జనములు, నీ పిల్లలు, నీ భార్యలను, నీ వస్తువు అన్నిటిని మోస్తున్నావు. చూసారా? తన కుటుంబం లేకుండా చేద్దామని, అంటే యూదా రాజ్యములో యోధులు తన యొక్క వంశాన్ని లేకుండా చేద్దామని చూసాడట. అపవాది వంశాన్ని లేకుండా చేద్దామని చూసిందట. తన భార్యను, తన బిడ్డలను లేకుండా నేను చేస్తానన్నాడంటే దేవుడు రాబోయే దినాల్లో చేస్తానన్నాడు. చూడండి ఇక్కడ చూడండి. నీవు ఆ తర్వాత 15వ వచనము చూద్దామా. 15వ వచనము, నీవు ఉదయమున వ్యాధి కలిగి మిక్కిలి రోగవే ఎందువు, దినదినము క్రమక్రమంగా ఆ వ్యాధి చేత నీవు పేగులు పడి పోవు. పేగులు పడి చనిపోతావు. దినదినము అలాగా ఆ రోగము మంచమును పడి ఆ మంచములో పడి పేగులు పడి చనిపోతావని ఇక్కడ చెప్తా ఉన్నాడు. 18వ వచనం చదువుదామా. ఇదంతయో అయిన తర్వాత యెహోవా కుదురుని చాలని ఒక వ్యాధి చేత అతన్ని ఉదయమున మొత్తెను. 2 సంవత్సరములు వ్యాధి బలపరుచు వచ్చి ఆ వ్యాధి అతని పేగులు పడిపోయి బహువ్యాధి నందును అతను మరణమాయను. చూసారా? 2 సంవత్సరములో ఎలాగంట? ఎవరు చంపినందుకు? తన అన్నదమ్ముని కుటుంబాన్ని చంపినందుకు ఏం చేయరట? దేవుడు కుదరనే రోగం అంట. ఆ రోగం ఏ రోగం? కుదరని రోగం చేత ఆ వ్యాధి 2 సంవత్సరాలు మంచం పడి ఆ పేగులు బయటపడి బహువ్యాధుల నుండి అతడు మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆ జనులు అతన్ని పితరులు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. కాబట్టి అతడు 32 ఏళ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏది ఎవరికి ఇష్టం లేనివాడే, ఎవరికి ఇష్టం లేనివాడే చనిపోయాడటండి. లేనివాడే చనిపోయిన. రాజులు సమాధులలో గాక దావీదు పురమందు వేరే చోట జనులు అతన్ని పాతి పెట్టారు. రాజులు సమాధులు ఒక పాతి పెట్టే ఆ స్థలంలో కాకుండా ఇశ్రాయేలు ఎవరిలో దావీదు పురమందు వేరే చోట వారిని పాతి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరికి మహిమ కలుగును గాక. వీరందరూ కూడా ఎందుకు ఈ యొక్క మనము ఈ తెలుసుకోబోతున్నామని అంటే, ఈ కథ మనకు అర్థం కావాలి. ఏ కాలంలో ఏవేలు ప్రవక్త ప్రవశించాడు, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి, యూదులు దేవుని యొక్క బిడ్డలు యూదా ప్రజలకి ఎందుకు
ఆ రోజున ఏబిల గ్రంథంలో చెప్పిన రీతిగా ఎందుకు వారి యొక్క ఆ దేవుడు వారిని శిక్షించాడు, మరలా ఎందుకు శిక్షించాడు, ప్రజలను ఎందుకు శిక్షాడు అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మరలా యెహోరాము కుమారుడు, మరలా చూద్దామా, యెహోరాము కుమారుడు ఎవరట? అహజ్యా. చూద్దామా, అది కూడా చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయంలో 1వ వచనం చూద్దామా. అరబీయులతో కూడిన దండు విడివి చోటికి వచ్చిన వాళ్ళకు పెద్దవాళ్ళందరినీ చంపి కనుక యెరూషలేములో కాపు అతని కడగొట్టు కుమారుడు అమజ్యాను అతనికి బదులుగా రాజు చేసిర్రి. ఈ ప్రకారము యూదారాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా అంటే అహజ్యా రాజ్యమునందెను. అహజ్యా ఏళ్ళు అనిపించినప్పుడు 42 ఏళ్ల వాడై, 42 సంవత్సరములు వయసు గల వాడై. ఎన్ని సంవత్సరాలు ఈయన యెరూషలేములో? ఒకే సంవత్సరం. అబ్బా, ఈయనేమో 1 సంవత్సరము, ఈయన తండ్రి ఏమో 8 సంవత్సరాలు, ఆయన తండ్రి ఏమో 25 సంవత్సరాలు. వచ్చి కొద్ది ఇది ఆయుష్ తగ్గినట్లుగా పిల్లలు కూడా తగ్గిపోతున్నారు రాజువారి పాలన. ఎందుకంటే వారి పాపం వారి మీద. తండ్రి మంచివాడే కానీ కుమారుడు చెడ్డైపోయాడు. మరి ఇతర ఎలా ఉన్నాడు చూద్దామా, ఇతరులు చూద్దాం. దేవుడికి మహిమ కలుగును కాదు. అహజ్యా ప్రారంభించినప్పుడు 42 ఏళ్ల వాడు. యెరూషలేములో 1 సంవత్సరం ఏను. అతని తల్లి ఒమ్రి, ఆమె పేరు అతల్యా. ఏం పేరమ్మా? ఆమె పేరు అతల్యా. దుర్గంగా ప్రవర్తించి అతని తల్లికి యెరోరాము అతని పేరు పెట్టెను. అబ్బా, తల్లి యెరోరాము యొక్క ఎవరు? యెరోరాము యొక్క కుమారుడే అంటే అతల్య. ఇద్దరికి పుట్టిన కుమారుడు ఎవరట? అహజ్యా. ఈ అహజ్యా ఏం చేశాడు చూడండి. ఆయన తల్లి అతల్య నడిచినట్లుగానే యెజబెల్ ఏ విధంగా నడిచిందో తన కుమార్తె అతల్య కూడా ఆ విధంగా నడిచిందట. అబ్బా, ఎంత మంచి చక్కటి కుటుంబం అనేది. ఈ కుటుంబాల్లో మీరు కూడా అట్లా ఉంటున్నారా? ఆలోచన చేయండి. నిజమైన జనాంగమ్మ, మన కుటుంబంలో మనం ఎట్లా ఉండాలి అనేది ఇంకా ఈ యొక్క బుద్ధి కలిగిన మాటలు మనం వినాలి, జ్ఞానం కలిగిన మాటలు మనం వినాలి. బిలాము నడిచిన వంకర త్రావులో మనం నడవకూడదు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం నడవాలి. మన ముందు అనేకమైన ప్రవర్తనలు పెట్టాడు, రాజులు పెట్టాడు, న్యాయకులు పెట్టాడు. మన బుద్ధి కలగడానికి, మనం జ్ఞానం నేర్చుకోవడానికి, మనం ఏ విధంగా నడవాలి నేర్చుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు మనకి. చాలా మందికి వాక్యం లేక, వారు వెనక, లేకపోతే దేవుడి మందిరంలో రాక వారు ఈ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజులో చూడండి ఎంత చక్కటి వాక్యమో చూడండి. ఆమె పేరు అతల్య. 3వ వచనము, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించిందంట. ఏ విధంగా దుర్మార్గంగా ఉండాలో చిన్నపిల్లలకి మనం ఎలా నేర్పించాలి? మన చిన్నపిల్లలకి ఎలా నేర్పించాలండి? చిన్నపిల్లలకి ఎలా నేర్పించాలి? మనం దుర్మార్గం నేర్పించాం. తల్లే దుర్మార్గంగా నేర్పించింది కుమారుడికి. అలాగట దుర్మార్గంగా నేర్పించిందట, తల్లి నేర్పించిందట. తెలుసా మీకు? తల్లి నేర్పించిందట కుమారుడికి ఏ విధంగా నడవలేదు. 22వ సామెత గ్రంథంలో 6వ వచనంలో మనం ఒకసారి చూద్దామా. వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించము, వాడు పెద్ద తర్వాత వాడు దాన్ని తొలగిపోడట్టున్నాడు. ఏ నేర్పించాలి? మంచి నడవడిక నేర్పించాలి. 22:6లో చెప్పిన ప్రకారంగా సామెత గ్రంథంలో వాడు నడవలసిన త్రోవలను నడిపించాలి తప్ప దుర్మార్గంలో నడిపించొద్దు. మన బిడ్డలకు, మన పిల్లలకు మంచి పద్ధతుల్లో నడిపించాలండి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే గర్జించాలి, బుద్ధి చెప్పాలి, లేదా బెత్తం వాడాలి. గర్జించని బెత్తం వాడినటువంటి కుమారుడు ఎక్కడ త్రోవ తప్పిపోతాడట. అది సామెత గ్రంథంలో కూడా ఉంది. కాబట్టి భక్తితో మనం పని చెప్పాలా, భయపెట్టాలి. భయం ఉన్నది పాపము చేయకూడదు. కానీ ఏంటంట, భయం ఉండి పాపం చేయకూడదు. మనం భయం, దేవుని యొక్క భయం ఉండి పాపము చేయకూడదు అంటున్నారు. ఇక్కడ చూడండి, తల్లి ఇక్కడ అతల్య అమజ్యాకు
ఏం చెప్పిందట యెహోవా దుర్మార్గంగా ప్రవర్తించడం తల్లి నేర్పించింది, ఆజ్ఞకు నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నేర్పించు వచ్చిన గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గమునందు నడిచెను. ఆహాబు సంతతి వారి అతడు యెహోవా దృష్టికి చేతుడు నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతని ఆలోచన కర్తలై అతని నాశనముకు కారకులైరి. ఆలోచనకర్తలై అతని నాశనానికి వాళ్ళే కారకులయ్యారు. అహాబు యెజెబెలు వారు ఏ విధంగా వారి సంతతిలో వారి వైపు తిప్పుకున్నారో వారి వైపు తిప్పినటువంటి ఈ మనవడు కూడా అహాబు యొక్క మనవడే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ కూడా వీళ్ళందరూ కూడా తండ్రికి ఎలాగా మరణమయ్యేటట్లుగా వాళ్ళు చేసిన కుటుంబం అంతా కూడా వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించు సియా రాజైనటువంటి అహాజ్ఞతో యుద్ధం చేయడానికి అహాబు కుమారైనటువంటి ఆ ఇశ్రాయేల్ రాజులకు ఏరబోతో కూడా పోయాడు. అబ్బా ఇతను చూడు ఈయన చనిపోయాడో ఈయన ఎలా చనిపోయాడో మనం ఒకసారి చూస్తే చూడండి. అసలు అహజ్జ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అహజ్జ అనే మాటకు అంటే యెహోవా స్థిరపరచువాడు. ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చింది కదా, ఏం సాంగ్ అది? స్థిరపరచు వాడవు మమ్మల్ని నడిపించేవాడు, అంతే కదా. స్థిరపరచు వాడవు, మంచి చక్కటి పాట అది. బలపరచు వాడవు. నిజంగా ఎన్నో వేల మంది ఆ పాటను చూస్తారు. ఆ మాటకి ఇదే అర్థం. అహజ్య అనే మాటకి ఏంటంటే స్థిరపరచు వాడవాడు అర్థం. ఈ రోజున అటువంటి అర్థం కలిగినటువంటి దేవుడు స్థిరపరిచేవాడు. ఇన్ని సంవత్సరమే పరిపాలించడం చూడండి ఎంత దారుణమో. ఆ దినముల్లో ఈ దినాల్లో ఈ ప్రవర్త వచ్చాడు, ఏ దినాల్లో ప్రవర్త ప్రవేశించడం అనేది ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇక్కడ అర్థమవుతుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ సెక్షన్లో అవదు కానీ, ఈ పాటలో ఈ 2వ సెక్షన్లో అవదు కానీ, 3వ సెక్షన్లోకి ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేద్దాం. చూడండి ఈ ఆజ్ఞ చూడండి, స్థిరపరచేవాడు అన్నవాడు దేవుడు మరి కార్యాల్ని ఎలాగా స్థిరపరచాలి. వారి యొక్క తండ్రి ఏమో చెడు మార్గంలో నడిచాడు, వారి తల్లి కూడా అదే చెడు మార్గంలో కుమారుడు నేర్పించింది. ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని అయ్యో దేవుడు, అయ్యో మా నాన్నని, అయ్యో వాళ్ళ నాన్నని ఏ విధంగా నడిపించండి ఆలోచన చేసుకుని ఏదైనా ఉండాలా? బుద్ధి లేదు వాళ్ళు. అందుకే బుద్ధి కలగటానికి మాటలు మనకి. అందుకే తన యొక్క తండ్రి నడిచేటువంటి మార్గంలో నడవలేదు. ఈ రోజున మనందరికీ తండ్రి. అందుకే దావీదు సొలొమోనుకి మరణకాలము సమీపించుకున్న ముందునే ఇంకా లోకులందరూ మార్గంలో నేను కూడా చనిపోతున్నాను అదవుతుందా. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, ముందు నిబ్రం కలిగి చేసుకో. ఈ మాటలు దేవుడికి నువ్వు దేవుడి దగ్గర ఏం చేయమన్నాడు? దేవుడి దగ్గర విచారణతే. ఆ మాట ఎక్కడ ఉంది? రాజు 2 మొదటి గ్రంథం అనుకుంటా, చూద్దామా? రాజుల మొదటి గ్రంథం అనేది చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో అంటాడు, దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇస్తున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవచ్చున్నాను. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుని యెహోవా అప్పగించడాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునేనో ఎక్కడ తిరిగినానో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. అబ్బా, మోసే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా దేవుని కట్టడము, ఆయన నియమించినటువంటి ధర్మశాస్త్రం అన్నిటినీ కూడా ఆయన న్యాయ విధులను శాస్త్రములు గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా యొక్క తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకునేలా ఇశ్రాయేలు రాజ్యము సింహాసనం మీద ఆసనకు ఒకడు నీకు ఉండక మానని యెహోవా నువ్వు గూర్చి ప్రమాణం చేసిన మాటలు స్థిరపరచును. అబ్బా, ఏ విధంగా స్థిరపరిచాడు?
ఆజ్య మాటకు అర్థమంటే స్థిరపరచును అన్నాడు. ఇక్కడ సొలొమోను యొక్క విషయంలో దేవుడు స్థిరపరిచాడు. స్థిరపరుస్తాడు. ఏ విధంగా స్థిరపరుస్తాడంటే ప్రతి ధర్మశాస్త్రం రాయబడిన ప్రతి కట్టడంలో నియమనలో అన్ని ఆజ్ఞలు గాయకుంటే నీ పిల్లలకు ఆ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నీట ఉంచుకుని నేర్పిస్తే, అతను ఎలా నేర్పించలేదు, తన కుమారుడికి ఆజ్ఞగా నేర్పించలేదు, చెడు మార్గం నేర్పించింది, దుర్మార్గమైనటువంటి మార్గం నేర్పించింది. యోబు తన యొక్క గ్రంథంలో మొదటి అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే 4-5 వచనములు చూసినట్లయితే తన కుమారులు ఎక్కడైతే తప్పిపోతారేమో, దేవుడి యందు ఒకవేళ పాపం చేస్తారేమో అని చెప్పి ఒరే మధ్యాహ్నం సాయంకాలంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుడికి నైవేద్యం అర్పిస్తూ ఉంటున్నారు, దహన బలు ఇస్తూ ఉంటున్నారు. ఒకవేళ నాలో పాపం ఏమైనా ఉన్నదేమో, చెడు మార్గం నడుస్తున్నామో, ఒకవేళ నాకు తెలియక నా కుమారుడు ఏదైనా చెడు మార్గం నడిచారేమో అని చెప్పి దేవుడికి తండ్రి ఏం చేస్తారంటే వారందరినీ చక్కగా బిడ్డలందరినీ కూడా పిల్లలందరినీ కూడా ఆ సన్నిధులకి ప్రార్థన చేసి ఏం చేయడట, అక్కడ దహన బలు అర్పించాడు. నీ పిల్లల విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ బిడ్డల విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రేమటువంటి సంగమా, మనం అందరం కూడా దేవుడికి బిడ్డలనే. మనము తండ్రి మనం ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి. ఆయన సంవిధానంలో నిరపరాధులుగా ఉండాలి. తన ఎదుట మనము నిర్దోషులుగా ఉండాలి. ప్రేమైనటువంటి వారు ఈరోజు దావీదు తన సొలొమోనుకి, తన కుమారుటువంటి వారికి, తన బిడ్డలైనటువంటి వారికి ఏ విధంగా ఆయన చెప్పాడో మంచి నడవడికి. అందుకే 22వ సామెతలలో 6వ వచనం ప్రకారంగా బాలుడు నడవలసిన త్రోవలో వారిని నడిపించాలని చెప్తా ఉంటున్నాడు. ఈ రోజున ఏ మార్గంలో అతన్ని నడిపించింది, అందుకే ఏ విధంగా మరణించాడు అతను ఏ విధంగా మరణించాడు చూద్దాం 5:9 అదే దినవృత్తాంతాల గ్రంథంలో చూడండి 22వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయంలో 5వ వచనం చూద్దామా. వారి ఆలోచన అతడు ప్రవర్తించుతూ సిరియా రాజు అయినటువంటి అహాజు యుద్ధము చేయుటకే అహాబు కుమారుడైనటువంటి ఇశ్రాయేలు రాజు యెహోరాముతోనూ కూడా పోయెను. సిరియన్ల చేత యెహోరాము గాయములు కాయలేను. సిరియా రాజైనటువంటి అహాజ్యాలతో తాము రామాలో చేసిన యుద్ధమైన తనకు తగిన గాయములు బాగు చేసుకున్నట్టుకే అతడు యెజ్రెయేలుకు మరలా వచ్చెను. అప్పుడు అహాబు కుమారుడైనటువంటి యెహోరాము రోగి ఉన్నాడు. విని యూదారాజైనటువంటి యెహోరాము కుమారులకు అహజ్యాను దర్శించుటకే యెజ్రెయేలు పోయెను. యెహోరామునతో అతడు వచ్చిన చేత దేవుని వలన అతనికి నాశనము కలిగను. ఎట్లనగా అతను వచ్చినప్పుడు అహాబు సంతతి వారు నిర్మూలన చేయటకే యెహోవా అభిషేకించినటువంటి నించుకున్నటువంటి యెహో మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా, ఇక్కడ ఆల్రెడీ శాపం వచ్చేసింది వారి మీద. ఎవరి మీద? అహాబు సంతతి మీద వచ్చేసింది, ఇటు అతల్య కుమారు మీద వచ్చేసింది. అర్థమవుతుందా? యెహోరాము యొక్క కుమారుడు మీద వచ్చేసింది, అహాబు యొక్క కుమారుడు యెహోరాము మీద కూడా వచ్చేసింది. ఇద్దరు పేరు ఒకటేలాగా ఉన్నాయి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ పడతారేమో. చూడండి ఈ రోజున చూడండి అహజ్య ఈ యొక్క ఎవరట సిరియన్లు హజయేలుతో కలిసి యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధములో వీళ్ళు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఇక్కడ చూద్దాం ఒకసారి 9వ వచనం. 8వ వచనం. అహాబు సంతతి వారిని తీర్పు తీర్చుటಕ್ಕೆ వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు ఫలితాలుగా నున్న అహజ్యా సోదరులను కుమారులను చూచి వారిని హతము చేశాడట. చూడండి అతడు అహజ్యాను వెతికిన అతడు సొలొమోనులో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకుని యెహోవా తీసుకుని వచ్చి వాడు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు కదా అని అనుకుని అతన్ని పాతిపెట్టి కాక రాజులకు అహజ్య ఇంటి వారికి ఎవరు కూడా లేకపోయారు. అహజ్య వారి పద్ధతిని అంతా కూడా అప్పం చేసేస్తారు. ఇంకెవరు? యెహోషాపాతు కుమారుడు కదా వీళ్ళు, అంతే కదా, యెహోరాము యొక్క కుమారుడే కదా. అటు యెహోరాముని, అహాబు కుమారుని, ఇటేమో అహజ్యాని వారి వెతికి చంపినట్లుగా హతం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరో సిరియన్లట. వీళ్ళు ఎవరట?
సిరిన్ల చేత చంపుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఎవరు లేరు, చనిపోయారా? అయితే చూడండి, దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి మరి యూదా రాజ్యంలో ఇంకెవరు మిగిలి లేదా అని ఆలోచన చేస్తే ఇక్కడ 20 చూడండి ఒకసారి చూడమ్మా. 10వ వచనం ఒకసారి చూద్దామా. 22వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథంలో 22వ అధ్యాయము 10వ వచనం చూద్దామా. అహజ్య తల్లి అయిన అతల్య కుమారుడు చనిపోయెను విన్నప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశులందరినీ కూడా అర్థం చేసిందట. చూడు ఎంత దుర్మార్గురాలో. ఇక నా కుమారుడు లేకపోతే ఇంకెవరు కూడా ఉండకూడదు, నేనే పరిపాలించాలి, తర్వాత నేనే రాణినవ్వాలి రాజ్యానికి అన్నట్లుగా అతల్లి ఏం చేసిందట, యూదా వంశులందరినీ కూడా హతము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే రాజులకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్య కుమారుడైనటువంటి యావాసు హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకెట్టులో ఉంచెను. చూడండి, వారు సిరిలో వచ్చినప్పుడు యుద్ధం చేసినప్పుడు ఒక కుటుంబం అంతా హతం చేసి అనుకున్నారు. కానీ అక్కడ దాది ఒక ఆమె ఏం చేసిందట, ఆ అంశాలందరూ కూడా హతం చేసినప్పుడు ఈ కుమారుడిని తన యొక్క బంధువర్గమే వారు దాచిపెట్టారట. ఎవరు? అతల్య మనవడు, అంటే అహజ్య యొక్క కుమారుడు. అతని పేరు ఏంటంటే అతని పేరు యావాసు. ఏం పేరమ్మా? ఇక్కడ రాయబడ్డది కదా, యావాసు. ఇతన్ని యావాసు ఎవరో తీసుకుంటే యెహోరాము రాజు కుమార్తెకు యెహోయాద అతని యజమాని భార్య అయిన యెహోషాబాతు అతల్యకు కనబడకుండా అతన్ని దాచిపెట్టెను గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. కాబట్టి ఈ యెహోషాబాతు అహజ్యాకు సహోదరి ఈ అహజ్య సహోదరి అంట. 6 సంవత్సరములు అతన్ని వారితో కూడా దేవుని మందిరంలో దాచిపెట్టాడు. యెహోరాము ఎవరమ్మినా యెహోరాం కాదు, యోధ. ఈయన ఇద్దరు దంపతులు. ఈయన ఎవరంటే యజకుడు. ఎవరంటేనా? యజకుడు. ఈ యజకుడు ఈ చిన్న పిల్లవాడిని 6 సంవత్సరాలు కూడా దాచిపెట్టారట తన యొక్క దేవుని యొక్క మందిరంలో. అంటే దేవుడి యొక్క యాజకుడు మాట యెహోయాద. ఎవరమ్మా? దేవుని యొక్క యాజకుడు. దేవుని మందిరంలో దాచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా తన చిన్న వయసు నుంచే కూడా ఇంకా బాలు నడవలసిన కోవలో మంచి పద్ధతిలో దేవుడే ఆ యొక్క యుద్ధములోంచి కుమారుని తప్పించి ఎన్నుకున్నాడు. ఎందుకంటే చూడండి, అపవాది చాలా వారి దుర్మార్గత నుంచి, వారి దేవుడికి విరోధం నుంచి, వారు చేసిన ప్రతి ఒక్క క్రియను బట్టి వారిని దేవుడు దావీదును బట్టి ప్రతి ఒక్కరు రక్షించి వారు ఇంకనూ పాపం చేస్తుండగా వారిని హతము చేయించారు. ఎలాగంటే శత్రువుల చేత హతము చేయించి ఉన్నారు. కాబట్టి బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా, మనకి బోధ కలగడానికే ఇవన్నీ కూడా. చూడండి, ఈ రోజున తన కుమారుని దాచిపెట్టాడు ఎవరికి తెలియకుండా. అతల్య కొన్నాళ్ళు అలాగా 7 సంవత్సరాలు చక్కగా పరిపాలిస్తున్నది. చక్కగా ఏముంది, మళ్ళీ అందరినీ కూడా దేవతా విద్యారాధన నడిపిస్తా ఉన్నది. అయితే ఈ సంగతి ఇంకా ఎవరికి తెలియదు. 6 సంవత్సరము దాచిపెట్టి 7వ సంవత్సరంలో ఏం చేస్తారట, బయటకు తీసుకొచ్చారు. ఎవరో యజకుడు యెహోయాద తీసుకుని వచ్చి కొంతమంది పెద్దల్ని ఏర్పాటు చేసుకుని, రాజునటువంటి అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఆయన అభిషేకించి రాజుగా సింహాసనం మీదకి ఎక్కించారట. ఆ వార్త అతల్యకి తెలిసి అతల్య నాకు ఇంత దుర్మార్గం చేస్తారా అని చెప్పి అతల్య వారి మీదకి విరుచుకుపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూద్దామా 13వ అధ్యాయాన్ని చూద్దామా.
అదే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 23వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అంతటి 7వ సంవత్సరం అందు యెహోయాదా ధైర్యం తెచ్చుకుని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైనటువంటి అజర్యతోని యెహోషాను కుమారుడైనటువంటి ఇస్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైనటువంటి అజర్యతోనూ ఆదాయ కుమారుడైనటువంటి ఈ వంశీయులందరినీ కూడా యోధా వారిని కూడా లేవీయుల అందరినీ కూడా పితరులందరినీ కూడా పెద్దలందరూ కూడా సమకూర్చి యెరూషలేముకు తోడుకుని వచ్చింది. 3వ వచనంలో జనులందరూ సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నప్పుడు అతని వార్తలు యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చినటువంటి సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యం ఏలవలెను. తర్వాత రాజకుమారులు రాజ్యం వెళ్ళాలి. కాబట్టి మీరు చేయవలసింది ఏమనగా మీలో ఎదుగుైన వారు ఏమి లేని వారు ఏమి విశ్వాసమున్న లోపలికి ప్రవచించేవారు 3 భాగములే, ఒక భాగము ద్వారపాలకులుగా ఉండాలి, ఒక భాగము రాజు దగ్గర ఉండాలి, ఒక భాగం పునాది దొంగల వద్ద ఉండాలి. జనులందరూ యెహోవా మందిరం ఆవరణలో అని అందరూ కూడా ఎంచుకుని ఆ కుమారుడిని రాజుగా అభిషేకించి రాజు అది పేరుకి రాజు నిలబెట్టుకున్నారు. కానీ ఇదంతా వెనకాల ప్రాసెస్ చేసే వాళ్ళందరూ కూడా ఈ గోత్రకర్త లేవే గోత్రాలకు ఎదుగుడికి ఇచ్చాడు. ప్రతి గోత్రముకి కూడా గుమ్మం దగ్గర ఉండాలి, లోపల ఉండాలి, ఏ పని ఎవరు చేయాలి. ఈ రోజుల్లో కూడా మన మందిరంలో పనిచేసే వారికి దేవుడు ఒక్కొక్క తలాంటి ఒక్కొక్కరికి ఇస్తా ఉంటున్నాడు. ఆలోచన చేస్తున్నారమ్మా? మనకి దేవుడి మందిరంలో ఒక్కొక్క భాగాన్ని మనకి ఇస్తా ఉంటున్నాడు. దేవుడికి సేవకులు వచ్చి వాక్యం చెప్తే దేవుడి పద్ధతిగా వస్తారు. ఆ పని చేసుకున్నంత కూడా మీరే, ఈ సంఘ సభ్యులే, మీరే పెద్దలు, మీరే యజకులు. ఇక్కడ చాచని కదా, రాజుని కదా, సమాజ మందిరంలో అందరూ కూడుకున్నారంట. ఎవరి పని వాళ్ళు చేయాలి, నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి కంపల్సరీగా. దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఈరోజు దేవుడి మందిరంలో నువ్వు ఏం చేయగలుగుతున్నావు ఆలోచన చేసుకోండి. దేవుడికి ఏమి చేస్తే నీకు ఏది ఆ దేవుడి యజ్ఞంలో వస్తామంటే కాదు, కానీ దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని అంటే మనము నిర్దోషులుగా ఉండాలి. దేవునికి మనం ఏం ఇచ్చినా ఆయన రుణం తీసుకోలేము. నేను పుట్టించడమే గొప్ప యోగ్యత, నీకు దేవుడికి అర్హత. మరి నువ్వు నిన్ను పుట్టించిన దేవుడికి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చూసుకుంటున్నావా? నీ కుటుంబం చూసుకుంటున్నావా? దేవుడికి ఏం చేయగలుగుతున్నాను? నువ్వు రక్షించుకుంటున్నా, ఇతరులు రక్షిస్తున్నావా? దేవుని మందిరంలోకి వచ్చి వాళ్ళ గురించి అంగలాస్తున్నావా? ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నావు, కుమారుల గురించి ప్రార్థన చేస్తున్నావా? అనేక మంది త్రోవ తప్పిపోయే వాళ్ళు మంది ఉన్నారు, చాలా మంది. ఇంకా అనేక మంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది కలగా యొక్క అపవాది వద్దకు వెళ్ళిపోతూ ఉంటున్నారు. వారిని రక్షించడానికి దేవుడు ఒక అవకాశం నీకే ఇస్తున్నాడు. ఈరోజున చూడండి, ఈ విధంగా మనము ఈ యొక్క విషయంలో మనం చూస్తూ ఉంటుంటే మీరు కూడా మనం ఒకసారి చూద్దామా రాజులటువంటి చూద్దామా రాజుల 2వ రాజుల గ్రంథంలో ఒకసారి చూద్దాము. అది కూడా ఒకసారి చూద్దాము. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథంలో 28వ అధ్యాయంలో 24, 29 2వ గ్రంథంలో 8వ అధ్యాయము 24, 29 అలేల్ 2వ రాజుల గ్రంథంలో అది కాదమ్మా 2వ రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో 11వ అధ్యాయము ఒకసారి చూద్దాం. అది కూడా 11వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా అక్కడ మంచి ఉన్నది. అహజ్య తల్లైన అతల్య తన కుమారుడు మృతి పొందిన తెలుసుకుని లేచి రాజకుమారుడు నాశనం చేసెను. చూసారా? చేసెను. రాజుడు యెరోరాము కుమార్తెను అహాజు సహోదరుడు యెషబేలు అమజ్య కుమారుడు యావాసును హతమైన దావీదు రాజకుమారులో చంపకుండా అది రహస్యముగా తప్పించి గనుక వారు అతని దానిని పడక గదిలో అతల్యకు మారుగా ఉంచుటి చేత అతడు చంపబడక ఉండెను. అతల్య దేశమును ఏలుతుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరములో దావీదుతో కూడా దాచబడెను. 6 సంవత్సరాలు
రెండవ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే దాచిపడ్డదటండి. అలాగే 21వ వచనం కూడా మనం ఒకసారి చూద్దామా, 17వ వచనం ఒకసారి చూద్దామా. అదే 11వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా జనులు యెహోవాని పేరిట రాజుతోనూ జనులతో నిబంధన చేయించుకుని, మరి అతడు రాజు పేరిట జనులను నిబంధన చేయించి, అప్పుడు దేశపు జనులందరినీ కూడా కొడుకుని పోయి దాన్ని పడగొట్టి దాని బలిపీఠములో ప్రతి చిన్న భిన్నము చేసి బయలుకు ఎదుగునేటువంటి మొత్తాన్ని బలిపీఠం మందిరములు అన్ని కూడా సందేశ సమాధానంగా చేసి యెహోవా మందిరములు కాసుకుంటూ మనుషులు నియమించి అలా చదాత్మక అధికారులు ఇవన్నీ కూడా ఇదంతా కూడా చదువుకోండి మీరు. ఇవంతా కూడా చదువుకుంటే 27వ వచనంలో యెహోవాసు యాగమిచ్చినప్పుడు అతడు 7 ఏండ్ల వాడు 7 ఏండ్ల వాడటండి. 7 ఏండ్ల వాడట. 7 సంవత్సరంలో ఇవన్నీ కూడా దేవుడు చేపించి 12:1 కూడా ఇక్కడ మనం చూసినట్లయితే 7వ సంవత్సరం యెహోషువ జ్ఞానం పెంచి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏదట? 40 సంవత్సరములు పోయాడు. అతని తల్లి బెత్షెబా బంధువు అంటే జిమ్మ. ఎందుకంటే యెహోవా యోధ తనకు బుద్ధి నేర్పించిన వాడే ఇండు దినములన్నింటిలోని యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించాడు. అనుకూలము యెహోవా మంచిగా ఆయన దేవుని యందు మంచిగా ప్రవర్తించి చేసేట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే మనం ఇట్లాగనే ఈ యొక్క యోవాషు కాలంలో గమనించండి ఏమైనా ఈ 12వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇంటికి వెళ్ళి మొత్తం ఇదంతా కూడా చదువుకోండి. ఈ నెమ్మదిగా ఆ యజకుడు అంటే మందిరం యొక్క యజకుడు పెద్దల సమక్షంలో ఆ రాజ్యాన్ని వారు పరిపాలిస్తున్నారు. అటువంటి దినాలలో రాజు లేడు, రాజు ఉన్నాడు కానీ పరిపాలన ఎవరు చేస్తున్నారు? యాజకులు చేస్తూ ఉంటున్నారు. అటువంటి దినాల్లో మరలా ఏమైపోయినట్ట ఈ యొక్క ప్రజలు దాతెక్కిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యజకుల యొక్క దినాలలో యెహోషాపాతు నుంచి తన కుమారుడు యెహోరాము, తన యొక్క కుమారుడు అహజ్యా కుమారుడు ఇంకో యావాషుని రాజుగా మరి నిలబెట్టుకుని దేవుడు యావాషు యొక్క విషయంలో మరి ప్రతి ఒక్కరిని కూడా మరి తన ఆ విషయంలో చాలా గొప్ప కార్యాలే దేవుడు చేసేట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే చూద్దామా 12వ రాజుల 2వ గ్రంథంలో చక్కగా మనము చూద్దామా ఏం చేశాడట. ఈ 12వ అధ్యాయము చూద్దామా 3వ వచనము. అయితే ఉన్నత స్థలములో కొట్టివేయబడక నిలిచెను, జనులు ఇంకనూ ఉన్నత స్థలం మందు బలులు అర్పించు దూపం వేస్తూ ఉండేదట. అంటే కాలంలో ఇంకను బలు అర్పించుకుంటూ ఇంకా వారు చేస్తూ ఉంటున్నారు. 2 దినవృత్తాంతాల గ్రంథంలో మనం 23వ అధ్యాయంలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. 23వ అధ్యాయంలో మనము 2-21 మనం చదువుకోండి. చూడండి 23వ అధ్యాయం అంతా 7వ సంవత్సరం మందు యెహోయాదా ధైర్యము తెచ్చుకుని సదాబలతో ఎన్ని కూడా మనం చదివాం కదా. ఇక్కడ ఇశ్రాయేలు పెద్ద 21 చూడండి 12వ వచనంలో ఈ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోనండి. ఇరవై నాలుగు కూడా మనం చదువుతామా. యావాషు ఆరంభించినప్పుడు 7 సంవత్సరంలో యెరూషలేము 40 ఏండ్లు ఏలాడట. యావాషు ఎన్ని సంవత్సరాలు లేదండి. 24వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే యావాషు ఆయన ఎన్ని సంవత్సరంలో 7వ సంవత్సరంలో ఆయన మొదలుపెట్టే ఆయన వయసులో రాజ్యాన్ని
ఆ 8 సంవత్సరాలు పాలించేటట మొదలుపెట్టి 40 సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి బెర్షబా కాపస్తు జింపియా ఎదుగుబడి యెహోవా యందు బ్రతుకు దినములన్నీ యావాసు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడట. యావాసు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తి యెహోయాదా అతనికి 2 భార్యలు ఉన్నారు. పెళ్లి చేసుకున్న అతను కుమార్తెలు కన్నాడు. అతను యెహోవా మందిరం బాగు చేయాలని యెహోవాసు తన తర్పణము పుట్టిన గనుక ఆ యొక్క మందిరము బాగు చేయాలని చెప్పేసి ఆ చేసినటువంటి ఎవరైతే యజకుడు యావాసును తనని మరి ఆ యుద్ధములో అవన్నీ చంపకుండా దాచిపెట్టినటువంటి అటువంటి యావాసు కొంతకాలం అయినప్పటికీ ఆ మందిరాన్ని బాగు చేశాడు. అయితే ఆ మందిరము బాగు చేస్తుండగా చూద్దామా, ఆ యజకులు లేవీయులు సమకూర్చి యూదా పట్టణముకు పోయి మీ దేవుని మందిరం బాగు చేయడానికి ఇశ్రాయేలు అందరినీ ఎత్తుకు నుండి ధనము ఏటేటా సమకూర్చి కార్యములను త్వరపెట్టవాలని వారి ఆజ్ఞాపించింది. వారు దాన్ని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధానకు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గమైన అతల్యా కుమారుడు దేవుని మందిరము పాడు చేసి యెహోవా మందిరం సంబంధమైన ప్రతి కోస్తకముల కర్ణములు అన్నయ్యో బయలుదేవత పూజ ఉపకరణలు యోగించింది. సాక్ష్యం గుడారములు బాగు చేయుటకే యూదాల నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలుకు సమాజకుల చేత యెహోవా సేవకులను మోసగించిన కానుకలు లేవీయులు ఇవన్నీ కూడా చదువుకున్నట్లయితే మనం ఇవన్నీ చదువుకుంటూ మనం ఎక్కడికి రావాలంటే 15వ వచనం చూద్దామా. యెహోవా దినములు గడిచి దుద్దుడే చనిపోయాను. ఎవరట? దుద్దుడే చనిపోయాడట. దుద్దుడే చనిపోయాడట. ఈ రోజున ఈ కొంతకాలం అయినప్పటికీ చనిపోయాడు. తర్వాత 23వ వచనంలో సిరియా సైన్యము యెహోవాసు మీదకి వచ్చును, వారు యూదా దేశమునికి యెరూషలేము మీదకి వచ్చి శాసనం లేకుండా దేవుళ్ళ అధిపతులు అందరినీ హతం చేసి తమ పట్టుకుపోయిన కొల సొమ్మంతా దమస్కును రాజులు పంపించి సిరియన్లు చిన్న దండుతో వచ్చిన యూదావారు తమ పితరులైనటువంటి యెహోవా విసర్జించినటువంటి యెహోవా వారి చేతికి విస్తారమైన సైన్యమును అప్పగించి యెహోవాసుకు శిక్ష కలిగిన వారు యెహోవా వాసన విడిచిపోయినప్పుడు అది మిక్కిలి రోగి ఉన్నాడు. అప్పుడు ఎత్తుకునేటువంటి యెహోవా కుమారులు ప్రాణ హత్య దోషము నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అదే పడక మీద ఉండగానే చంపారు. అది చనిపోయిన తర్వాత వారు జనములు దావీదు పట్టణం అతను పాత పెట్టారు కానీ రాజ సమాధిలో పాత పెట్టలేదట. అతన్ని కుట్ర చేసి అమోనీయులే పాత పెట్టిన మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనంటే యావాసు కూడా యెహోరాము మరి యొక్క వాళ్ళు సద్దతులు కూడా మరి నమ్మక ద్రోహం చేశారు. చేశారట. ఎవరైతే ఉపకారం చేసిన వాళ్ళు అపకారం చేసేటట్టు. ఉపకారం చేసే వాళ్ళకి అపకారం చేయొచ్చా? చేయరాదు కదా. అయితే వీళ్ళు చూడు, ఈ యావాసు ఏం చేశాడట, తన ఎదుగునటువంటి దాచిపెట్టినటువంటి ఉపకారం చేసినటువంటి యెహోయాదా కుటుంబాన్ని చంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకు ప్రతిగా ఇంకో సైన్యాన్ని రప్పించాడు. సైన్యాన్ని రప్పించి సిరియా సైన్యాన్ని రప్పించి మళ్ళీ వారు దండుగా వచ్చి మరి ఈయన చంపినట్లుగా చూస్తూ ఉంటున్నాం. గమనించండి, ప్రతి ఒక్క దానికి శిక్ష ఉంటుంది. తప్పించిపోతున్నారు చాలా మంది తప్పించుకుంటున్నారేమో, కానీ ప్రతి దానికి శిక్ష ఉంటుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇటువంటి దినాల్లో ఎదుగున్నటువంటి దినాల్లో ఇక్కడ దినాల్లో అని అన్నాడు కదా. అందుకే దినాల్లో వచ్చినప్పుడు ఆ దినములో ఏ దినములో ఈ దినాల్లో ఈ 50 గ్రంథము రాయబడ్డది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చరిత్ర అంతా కూడా మనము మరి చాలా చక్కగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి ఈ చరిత్ర మనం చక్కగా నేర్చుకోవాలి. అతల్య గురించి నేర్చుకోవాలి. తన యొక్క తల్లిదండ్రులు అహాబులు యెజెబెల్ యొక్క వారి గురించి కూడా మరి నిజంగా వారి సంతతంతా కూడా యెజెబెలుని ఆ పైనుంచి కిటికీలో పడిపోయి తన యొక్క సేవకులు తోసేయమని చెప్పిందట. వాళ్ళు యెహూ అని ఒక ప్రవర్త ఆయన వచ్చి ఏం చేశాడట
మనం చంపినట్లుగా మనం చూస్తూ ఉంటాం, హతం చేసినట్లుగా. ఏ విధంగా నాబోతు యొక్క ద్రాక్షను ఏ విధంగా అన్యాయంగా అబద్ధ సాక్ష్యం ఆడి ఆ నాబోతుని ఏ విధంగా తన యొక్క ద్రాక్ష తోటలు లాక్కున్నారు వాళ్ళు మహాబలి చెప్పి వారి మీద చెడ్డ మాటలు పలికి ఏ విధంగా తను హతము చేయించినదో ఆ నాబోతు యొక్క స్వస్థ పిత్తార్జీతము దేవుడి పిత్తార్జీతాన్ని నేను ఎవరని చెప్పినప్పుడు ఆ యెజెబెలు వారి మీద కుట్ర చేసి అహాబును చేత వారిని చంపించింది. నాబోతుని ఏ విధంగా బేలే ప్రవర్తన వచ్చి అక్కడ చెప్పాడు, ఏ విధంగా నాబోతు రక్తం కుక్కలు నాకాయో అలాగే నీ యొక్క ఆ మాంసం కూడా రక్తం కూడా కుక్కలు నాకుతాయని అక్కడ ప్రవశించాడు. అదే విధంగా చనిపోవటం జరిగింది. ఆ సభ్యులంతా కూడా చనిపోవటం జరిగింది. ఈరోజు చూడండి యెహోవా ఏ విధంగా చనిపోయాడు. స్థిరపరిచేవాడే ఆయన, స్థిరపరిచేవాడే దేవుడు. మా ఇంకా చూస్తూ ఉన్నాడు, ఇంకా స్థిరపరుస్తూ ఉంటున్నాడు. అయ్యో అన్ని జనం నా ప్రజలే, ప్రతి ఒక్కరు నా ప్రజలే. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆలోచన చేయండి. ఈరోజు దేవుడి యొక్క సన్నిధానంలో మనం ఈ రోజున దేవుడి యొక్క సన్నిధానంలో ఆలోచన చేయండి. మన స్థితి ఎలా ఉంది? ఆ దినాల్లో ఏవైనా ప్రవర్త ఇంక యెజెబెలు యొక్క మనం యెహోయాదా యొక్క కుటుంబాన్ని హతం చేసినటువంటి యోవాషు కుటుంబాన్ని బట్టి ఆ దినాల్లో ఇంకో ఏ విధంగా వారు వచ్చి రాజ్యం మీద పడారో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా ఆ యూదా ప్రజలకు మళ్ళీ ఏం జరిగిందట? యూదా వారికి మళ్ళా దేవుడు అనేక మందిని సైన్యాన్ని పంపి వారిని, సైన్యం అంటే ఈసారి సైన్యం కాదు, అబ్బా ఎవరిగానే నవ్వు రాశారు కదా, ఈసారి సైన్యం కాదు. ఏ సైన్యం వచ్చిందంటే మహాసైన్యం. ఆ సైన్యం ఏంటంట? పసర పురుగులు, మిడతల దండు, మిడతల సైన్యం. నెక్స్ట్ వారంలో మనం తెలుసుకుందాం ప్రేమపడ్డ వాళ్ళారా. మరి ఈ యొక్క వాక్యములో దేవుడు చెప్తా ఉంటున్నాడు, మనము బెరక ఆశీర్వాదంతో లోయలో మనం ఉండాలి. నిజంగా యెహోషాపాతును లోయలోకి తీసుకెళ్ళి ఆ ప్రజలందరితో ఆయన దేవుడు చెప్తున్నాడు చక్కటి మార్గం నడవండి అని చెప్పినప్పుడు మరలా ఇంకో అహాబు సంతతి వారితో స్నేహం చేశాడు యెహోషాపాతు. మళ్ళీ ఏమైపోయాడు? ఆయన మళ్ళీ దారి తప్పిపోయాడు. అందుకు మళ్ళా అతన్ని చనిపోయాడు. ఆ తర్వాత తన కుమారుని అలాగే దారి తప్పిపోయిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడే ఆ శత్రువు చేతికి అప్పచెప్తున్నాడు. మిమ్మల్ని కూడా శత్రువు చేతికి. ఏ శత్రువు అంటే ఈరోజు శత్రువు ఎవరు? మనకి అపవాది. అపవాది ఎక్కడ ఉంటాడు? నీ పక్కనే ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ బంధుబాంధుల్లో ఉంటాడు, నువ్వు పనిచేసే కాడే ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. అపవాది పొంచి ఉన్నప్పుడు మనం ఏం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. దేవుడి చేయబట్టి ఈ ఆత్మ కాపాడుకుంటూ దేవుడి ఇచ్చిన బాధ్యతను మన అనేక ఆజ్ఞలు గాయకుంటూ ఈ యొక్క పునరుద్ధారణలో ఆయన ఆజ్ఞలు గాయకుంటూ తన మార్గాలను నడిచేవారుగా, ఆయన ప్రార్థించేటట్లుగా, ఆయన స్థుతించేటట్టుగా అప్పుడు మనం ప్రార్థిస్తే, అందుకే యెహోషాపాతుని భయపడకన్నాడు. మనం ఏ విషయంలో భయపడకూడదు, మనకు భయపడకూడదు. భయపడకుండా ఉంటేనే దేవుడు గొప్ప ఆశ బాకా ఆ బెరాక లోయలోకి ఏ విధంగా మనకి దేవుడు తీసుకెళ్ళాడు, మనకు కూడా ఆశీర్వాదపు లోయలోకి తీసుకువెళ్తాడు. ఆశీర్వాదపు లోయలోకి తీసుకుని మనం స్తుతిస్తాము. అందుకే స్తుతుల ద్వారా దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడు. ఎరుకో పట్టణంలో మనకు తెలుసు కదా, ఎరుకో పట్టణం గోడలో పెద్ద పెద్ద గోడలు ఏ విధంగా కూలిపోయాయి. ప్రియటువంటి వాళ్ళారా, ఎరుకో పట్టణము 7 మార్లు వారు స్తుతుల ద్వారా స్తుతించినప్పుడు ఆ ప్రాకార గోడలట స్తుతిస్తుండగానే కూలిపోయాట. అండి. అబ్బా, అంటే నీ నోట్లో ఉండాలట స్తుతి ఉండాలి. స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప ఆ నూతన కార్యములు చేయబోతున్నాడు. నువ్వు గంతులు వేసేటువంటి మహా అద్భుత కార్యములు చేయబోతున్నాడు. అందుకే 2వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, ఓ దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా నీ గొప్ప కార్యములు చేస్తాడు. ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు విశ్వసించినట్లయితే, నీవు ఆయన ప్రార్థించినట్లయితే, నువ్వు ఆయన మాట ఉన్నట్లయితే, మాట నడిచినట్లయితే, యథార్థంగా ఆయన మందిరంలో ఉన్నట్లయితే, మంచి మార్గంలో నడిచినట్లయితే, బాలు నడవలసినటువంటి త్రోవలో తల్లిదండ్రులు నడిపించినట్లయితే, మన యొక్క తల్లిదండ్రులు ఎవరో
మన అందరికి తండ్రి దేవుడు, ఆయన పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలే మనతో మాట్లాడుతూ ఉంటున్నాయి. ఆయన మార్గమే, ఆయన మాటలే ఆయనను బోధిస్తూ ఉంటున్నాడు. అందుకే మనం కొన్ని మాటలు నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు మనము నేర్చుకున్నట్లయితే మన జీవితంలో ఇంకో పలానా మంచి మార్గంలో మనం ఎంచుకుని మనం పోటీ దాంట్లో ఆ మార్గంలో మరణమే ఉంటుంది తప్ప ఆ ఆశీర్వాదం ఉండదు. కానీ దేవుడి యొక్క మార్గంలోకి వెళ్తే ఆశీర్వాదం. అందుకే అంటున్నాడు మీరందరూ ఇంకో వాళ్ళ స్థానంలో కూడుకోండి, ఆ లోయలో కూడుకోండి అన్నాడు. కోరుకున్నాడు. గొప్ప విజయం చూసారా. వాళ్ళు పంచుకుని చనిపోయారట. ఎంతమంది జనం అంటారు, ఎన్ని 3 గుంపులుగా వచ్చేసాయి అన్న వాళ్ళు కూడా పరుచుకుని చేయరు మాన్య వాళ్ళు, అమోని వాళ్ళు, మోయాబీల అందరూ కూడా ఎవరిని ఆ యేషోపాతి యుద్ధ బలంలో కూడా అటలు చేద్దామని వచ్చారు ఎరుసలేము పట్టణం మీదకి. అయినప్పటికీ ఏం జరిగింది అక్కడ? దేవుడు చూసారా, ప్రార్థన చేశాడు. యేషోపాతి భయపడ్డాడు. ప్రార్థన అందుకే భయపడక దేశమంటున్నాడు, ప్రార్థించమంటున్నాడు. ప్రార్థించినప్పుడు నీ కార్యాలు, గొప్ప నూతన కార్యాలు ఆయన చేస్తారని చెప్తున్నాడు. మనం కళ్ళు వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మీ దినమున తండ్రి ప్రభా మీరు చెప్పేటువంటి లాక్ను బట్టి అయ్యా నా తండ్రి ప్రభా, ఆ దినములలో అని ఏవలి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా యెహోషాపాతులు మాకు చూపించారు. యెహోషాపాతు యొక్క కాలములో, వారి కుమారుల యొక్క కాలములో, వారి కుమారుల యొక్క కాలములో యెజెకీయలు తండ్రి ప్రభా పరిపాలించినటువంటి ఆ యూదా రాజ్యములో మీరు చెప్పేట కొన్ని మాటలు నేర్చుకుని ఉన్నాం. నా తండ్రి నిజమే. నా తండ్రి ప్రభా యెజెకీయలు యొక్క తండ్రి ప్రభా గొప్పగా ఆ యావాషుని తండ్రి ప్రభా ఆయా మీ కుమారుని మీరు దాచిపెట్టి ఆ యావాషుని దాచిపెట్టినది గొప్ప మీరు తండ్రి ప్రభా ఆ గొప్ప మీరు మహిమ పొందుకున్నారు. యావాషు అనగా యెహోవా బలము కలిగిన వాడు అన్నట్లుగా అయ్యా మీ బలాన్ని మాకు దయచేశారు, మీ శక్తిని మాకు దయచేస్తున్నారు. నిజమైన తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం. అయ్యా తండ్రి మాకు మా బిడ్డల విషయంలో, మా విషయంలో తప్పిదం అపరాధం క్షమించండి. ఆయన తండ్రి ప్రభా ప్రార్థించేవారుగా అయ్యా నా తండ్రి ప్రభు నిన్ను సంతోషపెట్టేవారుగా తద్వారా తండ్రి ప్రభా మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము ఆ స్థుతుల ద్వారా మా ఆశీర్వదించి మీ నామాన్ని మీరు మహించుకున్నారండి. ఈ కొద్ది తండ్రి ప్రభా మా బిడ్డలు ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా వారి స్థితుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి పరిస్థితుల్లో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి స్థిరపరిచి ఈ నామములకు హెచ్చించమని అయ్యా తండ్రి ప్రభా మా యొక్క తండ్రి ప్రభా వీళ్ళందరి విషయంలో మరొకసారి ప్రార్థన చేస్తాం. మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి.